ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక రాష్ట్రంలో 1,00,000 నుండి 1,20,000 నుండి 1,50,000 మధ్యలో ధరణిలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ అప్లికేషన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే సమస్యలు ఉన్నాయని అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇది గత బీఆర్ఎస్ సర్కార్లో తీసుకున్నటువంటి అప్లికేషన్స్. ఇక ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ పేరిట ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎలాంటి సమస్యలు కూడా క్లియర్ చేయలే. ఈ స్పెషల్ డ్రైవ్ పేరిట 15 రోజులు చేసిండ్రు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ అని. తర్వాత 30 రోజుల టైం పెట్టుకున్నారు. ఈ 15, 30 ఈ 2 సమయాలు గడిచిపోయినా కానీ ఆ సమస్యలకు మాత్రం పరిష్కారం కాలే. ఇక ఇప్పుడు వాటి మీద కొన్ని విషయాలు అయితే చెప్తా ఉన్నా. ఇప్పుడు తహసీల్దార్లకే పూర్తిగా బాధ్యతలట. భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ మొత్తం తహసీల్దార్ల చేతిలో పెడతారన్నట్టు. ఇప్పుడు ఇక తహసీల్దార్లే సమస్యలన్నీ క్లియర్ చేస్తారట. అదే గతంలో ఎట్లా ఉండే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తహసీల్దార్ల చేతిలో లేదు, ఆర్డీఓ చేతిలో లేదు, ఇక పోతే కలెక్టర్ చేతిలో ఉండనట్టుగానే ఉండిపోయింది. ఇక ఇప్పుడు తహసీల్దార్లే భూ సమస్యలు పరిష్కారం చేసేటువంటి బాధ్యతలు అప్పజెప్పినామని చెప్తున్నారు. మరి ఇది కూడా ఎంతవరకు పనిచేస్తుంది, రైతులకు న్యాయం జరుగుతుందా రాష్ట్రంలో, ఇక ఒకసారి చూడాలి మనం. ఎట్లయినా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారనేది అక్కడ ఇక్కడ వింటూనే ఉన్నాం మనం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇవాళ రేవంత్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, అసలు ముఖ్యంగా రేవంత్ రెడ్డిని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నటువంటి కథ, అదంతా ప్లానింగ్ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్లానింగ్ కాదు. ఇది ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, వాళ్ళ మంత్రులే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక సూటిగా చెప్పాలంటే అదే. ఇకపోతే ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఏదో ఒకసారి చూసుకుందాం. అద్భుతాల అవని అంటూ భారత్కు ఒకే రోజు 4 పథకాలు వచ్చినాయట భారతదేశానికి. ఇక 11 ఏళ్ల వయసు నుంచి చక్రాల కుర్చీకి పరిమితమైనటువంటి మొత్తానికి ఈమె 11 ఏళ్ల వయసు నుంచి చక్రాల కుర్చీకే పరిమితం అయిపోయిందట. తన షూటింగ్ నైపుణ్యానికి ఈ వైకల్యము ఇక అవరోధం కాలేదు. ఇక పారాలింపిక్స్లో మొత్తానికి వరుసగా 2వ స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ఇకపోతే అవని లేఖరా ఇక పారాలింపిక్స్లో మొత్తం శుక్రవారం మొత్తంగా భారత్కు 4 పథకాలు దక్కాయి. ఇక అవని పోటీ పడ్డ విభాగంలోనే మోనా అగర్వాల్ కాస్యం ఇక నెగ్గగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఇక SH1లో ఇక మనీష్ నర్వాల్ ఇక రజతం మొత్తానికి సాధించాడు. ఇక ఇవ 4 పథకాలు సాధించిందంట. ఇక ఇది పక్కన పెట్టేస్తే ఇక తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారాలు చేకూరబోతున్నాయట. ఇప్పటి నుండి తహసీల్దార్లే పూర్తిగా పరిష్కారాలు ఏమైనా ఉంటే, సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళే క్లియర్ చేస్తారట. ఈ అంశాలపైనే ఎక్కువ వినతులు. ఇక ROR 2024 చట్టం ముసాయిదా పైన సూచనలు, ఇక క్రోడీకరణ తర్వాత మార్పులు చేర్పులు జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక పర్యాటకానికి మొత్తానికి సొబాగులు అంటూ ఇక ఆధ్యాత్మిక, ప్రకృతి, హెల్త్, టూరిజం పైన విడివిగా కార్యాచరణ. ఇక పర్యాటకం పైన పడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక తితిదే తరహాలో యాదగిరిగుట్టకు ఆలయ బోర్డు. ఇక ఫోర్త్ సిటీలో 1000 ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ హబ్ అట. ఇక హైదరాబాదు వెలుపల 1000 ఎకరాల్లో 1000 ఎకరాల్లో మరో జూ పార్కు. ఇక అనంతగిరిలో ప్రకృతి వైద్య మొత్తానికి కేంద్రము. ఇక రామప్ప ప్రకృతిలో కీలక ఆలయం. ఇక స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న వేములవాడ ఆలయ అర్చకులు. చిత్రంలో ఆది శ్రీనివాస్ వేములవాడకు పోయినాడంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాని సమీక్షలో రేవంత్ రెడ్డి మొత్తం మీద కూర్చున్నట్టున్నాడు అందులో. ఇదేంది ఇది? గుట్టల గంగారంలో దేవాదుల పైలాన్ వద్ద మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అట్లానే చిత్రంలో ఎమ్మెల్యేలు మొత్తానికి మురళీ నాయక్, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, ఇక నాగరాజు, యశస్విని, కలెక్టర్ ఇక దివాకర మొత్తానికి తదితరులు ఉన్నారు. ఇక బలవంతంగా భూములు సేకరించాం. ఇక ఉత్తమ్ బలవంతంగా భూములు సేకరించమని చెప్తుండు ఉత్తమ్. మరి ఏం చేస్తావు? బలవంతంగా సేకరించకపోతే భూములు బోడగొట్టుకోవాలని ఎవరన్నా అనుకుంటారా? ఏదేమైనా మొత్తానికి బలవంతంగా సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు వీళ్ళు. చెప్పింది ఒకటి, చేసేది ఇంకొకటి. ఇక 2026 మార్చికి దేవాదుల పూర్తి చేస్తామని వెల్లడి. దీని మీద ఏది గుట్టాల గంగారంలో దేవాదుల పైలాన్ వద్ద మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే బలవంతంగా భూములు సేకరించమని చెప్తుండ్రు. ఇదే విషయం మీద బలవంతంగా భూములు సేకరించిరని మనం వార్తలు చదువుకోకపోతే చూడురిగా. చెప్పిన మాట ఇట్లుంది కదా, తప్పకుండా భూములు లాక్కుంటారు వీళ్ళు. ఇక్కడ ఏంది? ఈ మహిళకు జరిగిన ప్రమాదం ఏంటి? అందరూ కలిసి కాపాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మహిళను అందరూ కలిసి కాపాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మహిళ ఎందుకు మరి ప్రమాదం, అసలు ఈ మహిళ ఎందుకు మరి ఈ ప్రమాదంలో ఇరుక్కబోయింది? అది 2వ పేజీలో ఉన్నది. ఏందో అది సస్పెన్స్. ఇక ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు, డెంగీ లక్షణాలు ఉన్నప్పుడు నొప్పి, ఇక నివారణ మందులతో ముప్పు, ఇక ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం పైన అనవసర ఆందోళన వద్దు. ఇక డెంగ్యూ అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యలో. ఇక ప్లేట్లెట్స్ పడిపోయినాయి, సంఖ్య తగ్గిపోయింది, పెరిగిపోయింది. తగ్గడం పైన ఆందోళన అస్సలే పడొద్దట. ప్లేట్లెట్స్ తగ్గిపోతే దాంతో పెద్ద ముప్పేం లేదని చెప్తున్నటువంటి అంశం ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఇక డాక్టర్ ఎంవి రావు చెప్తున్నటువంటి అంశం. ఈ డెంగ్యూ వ్యాధి మీద జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్ సమయంలో ఇక హాస్పిటల్స్ మాత్రం ఇప్పుడు ఒక సీజన్ లాగా మారిపోయింది. డబ్బులు గట్టిగా గుంజుకునేటువంటి సమయం ఇప్పుడే. ఇక నిర్ధారణ పరీక్షల తర్వాత ఏ వ్యాధికైనా సరైన వైద్యం చేయడం సాధ్యమని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు తెలిపారు. ఇక వ్యాధిని నిర్ధారించుకోకుండా మొత్తానికి అనవసరంగా వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్, డెంగీ లాంటి జ్వరాలకు నొప్పి, ఇక నివారణ, ఇక పెయిన్ కిల్లర్లు మందులు వాడటం అనర్థాలకు దారితీస్తాయని చెప్తున్నటువంటి అంశం. ఏ వ్యాధినా వచ్చినా, జ్వరం వచ్చినట్టు అనిపిస్తే అది ఏంది వ్యాధి అనేది మొత్తం మీద పరీక్షలు చేయించుకోవాలి. 2 సిఈలే ప్రధాన బాధ్యులు. ఇక ఏడీఈలది నిర్లక్ష్యమే, వారి పర్యవేక్షణ లోపంతోనే. ఇకపోతే బ్యాటరీల మరమ్మతుల్లో తప్పులు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో 2020 నాటి అగ్ని ప్రమాదం పైన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినటువంటి నిపుణుల కమిటీ 2020 నాటి అగ్ని ప్రమాదం పైన మొత్తానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందంట. ఇద్దరు సిఈలే ప్రధాన బాధ్యులట దానికి సంబంధించి. అందులో ఇక ఏడీలది నిర్లక్ష్యమే, వారి పర్యవేక్షణల లోపంతోనే బ్యాటరీల మరమ్మతులో తప్పులు జరిగినాయని చెప్తున్నటువంటి అంశం. దాంతోనే అగ్ని ప్రమాదం ఏర్పడిందట. ఇక అందాల బొమ్మ, ఇక మన వెలుగు దినపత్రిక అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. ఇది ఏం మోసుకొస్తుంది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తలు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉంటాయి వార్తలు. ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండవు ఇందులో. వ్యతిరేకంగా అంటే కేసీఆర్కు వ్యతిరేకంగా ఉంటాయి. వాల్టా చట్టానికి పదును, చెరువుల రక్షణకు సర్కారు చర్యలు, 4 స్థాయిల్లో వాల్టా అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం. ఇక స్టేట్ అథారిటీ, ఇక ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఇక సభ్యులుగా మరో 22 మంది, ఇకపోతే సెక్రటరీలు, ఇక ఎన్జిఓ ప్రతినిధులు, నిపుణులు, నీటి వనరుల పరిరక్షణకు ఈ అథారిటీలకు విస్తృత అధికారాలు కూడా ఉన్నాయని చెప్తున్నటువంటి అంశం.
ఇకపోతే శుక్రవారం ఇది సెక్రటేరియట్లో సీఎంను ఆశీర్వదిస్తున్న వేములవాడ ఆలయ అర్చకులు, పక్కన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అయ్యో వేములవాడకు పోయిండు అనుకున్నాం మనం, వేములవాడకు పోలే. వేములవాడ అర్చకులే సెక్రటేరియట్లో వచ్చి అక్కడ ఆశీర్వదిస్తున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఇక హైదరాబాదు బయట 1000 ఎకరాల్లో కొత్త జూ పార్క్ అట. అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్. ఇక రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం. ఇక హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు. ఇక 4th సిటీలో నిర్మించేటువంటి హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి. ఇక స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు కూడా తీసుకున్నారట. మొత్తానికి టీటీడీ ఏ విధంగా అయితే టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్టను నిర్మించాలి అని చెప్తుండు. ఈ యాదగిరిగుట్టను ఒక రూపంగా అభివృద్ధి చేసింది ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక ఆర్గాన్ డొనేషన్కు దేశవ్యాప్తంగా ఒకే పాలసీ. ఆర్గాన్ డొనేషన్ ఇకపోతే ట్రాన్స్ప్లాంటేషన్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పాలసీ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీనిపైన ఇప్పటికే రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరుగుతున్నదని మనం చూస్తున్నాం. ఇక సింగరేణిలో 2364 మంది వర్కర్ల సింగరేణిలో 2364 మందిని వర్కర్లను రెగ్యులరైజ్ చేసినారంట. ఇక సింగరేణిలో 2364 మంది బదిలీ వర్కర్లను ఇక జనరల్ ఇకపోతే మజ్లూర్లుగా ఇక రెగ్యులరైజ్ చేయనున్నారు. ఇక అండర్ గ్రౌండ్ మైన్స్లో 190 రోజులు ఉపరితల గనులు ఇక విభాగాల్లో 240 రోజులు డ్యూటీ చేసిన వారిని కూడా అర్హులుగా గుర్తిస్తున్నారట. ఇదేంది జగదీష్ టైట్లర్ పైన హత్య కేసు పెట్టండి. 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో జగదీష్ టైట్లర్ పైన హత్య నేరం కింద కేసు పెట్టాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇక సిబిఐని ఆదేశించింది. ఇక గుంపును రెచ్చగొట్టినట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారని కోర్టు పేర్కొన్నటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ వేములవాడ గుడి విస్తరణ డిజైన్లకు శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండి అని చెప్తున్నటువంటి కథ. ఇకపోతే ఓవైసీకి ఓ న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా? బండి సంజయ్ చెప్తున్నటువంటి కథ. ఓవైసీలకు ఓ న్యాయం, ఇతరులకు మరో న్యాయమా? చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూలుస్తలే? బండి సంజయ్. ఎవరు కట్టిర్రు? బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంతు చూస్తాం. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని వ్యాఖ్య. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఇది పెద్ద టాపిక్గా మారిపోయింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొత్తానికి జైలు నుండి బయటకు వచ్చింది కదా, బయటకు రాగానే ఇది పెద్ద టాపిక్ అయిపోయింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోయిందని. అలాంటి ప్రసక్తే లేదని చెప్తున్నాడు బండి సంజయ్. ఇకపోతే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీని పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి మంత్రి ఉత్తమ్, సీతక్క. ఏది ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో కట్టినటువంటి సమ్మక్క సాగర్ బ్యారేజీని ఇక ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు. ప్రాజెక్టుల పేరుతోని కేసీఆర్ జేబులు నింపుకున్నాడట. మరి నింపుకొని ఏం చేసిండు? జేబులు నింపుకొని పైసలన్నీ ఏం చేసిండు? ఇప్పుడు ఇరిగేషన్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ జేబులు నింపుకుంటాడా? ఉత్తమ్ కుమారే రేవంత్ రెడ్డిని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇరిగేషన్ శాఖను ఇక్కడ గుసగుసలు వినబడుతున్నాయి బయట. ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డిని గద్దె దించే ప్రయత్నం చేస్తుండు, ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించే ప్రయత్నం చేస్తుండని చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తం ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిండు అంటూ మంత్రి ఉత్తమ్ చెప్తుండు. ప్రతి ప్రాజెక్టులో 1000 కోట్ల స్కామ్. ఇక 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. 2024 మార్చి
2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి మొత్తానికి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు, సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి ఏటా 60 టీఎంసీలు ఎత్తిపోస్తామని కూడా వెల్లడి. మంత్రులు పొంగులేటి సీతక్కతో కలిసి దేవాదుల సమ్మక్క సాగర్ బ్యారేజీని మొత్తానికి పరిశీలించినారట. ఇక శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు చేస్తున్నటువంటి అంశం. ఇకపోతే విగ్రహం కూలడం బాధ కలిగించిందన్నటువంటి ప్రధాని. ఇక ఛత్రపతి దైవం లాంటి వాడు, దేవుడు కన్నా గొప్ప ఏది లేదు. ఇక మొత్తానికి ఫిన్టెక్ రంగం ప్రోత్సాహకానికి కూడా పాలసీలు తెచ్చాం. ఇందులో భాగంగానే మొత్తానికి ఏజెంట్ ట్యాక్స్ రద్దు. ఇక మహారాష్ట్రలోని ఫాల్టర్లో మొత్తానికి ఫాల్గర్లో మొత్తానికి ప్రధాని పర్యటన. ఇక కంటైనర్ పోర్టు వధావన్కు మొత్తానికి శంకుస్థాపన కూడా చేసినటువంటి అంశం. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఒకసారి చూద్దాం వార్తలు ఏమొచ్చినాయో. ఒక్కరోజే 4 పథకాలు. హైదరాబాద్ రామ్నగర్లోని మనెమ్మ గల్లీలో నాలాలపై అక్రమ నిర్మాణాలు కూల్చివేత. ఈ పేదోళ్ళ ఇళ్లను టార్గెట్ చేస్తూ కూలగొట్టుకుంటూ పోతున్నారు. బలిసినోళ్ళే కూలగొడుతున్నామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఒక లెక్క ఉంది. కొంతమంది పేదోళ్ళు కాయా కష్టం చేసి డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళ మీద కూడా పంజా విసిరితే వాళ్ళు ఎక్కడ పోవాలి? హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు. ఇక ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పైన 1-2 రోజుల్లో ఇక స్పష్టత ఏర్పడుతుంది. 2-3 రోజుల్లో నివేదిక, ఆ తర్వాత చర్యలు. ఇక సర్కారు ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ ఇక వాటర్ బోర్డు సర్వే 10 అక్రమ నిర్మాణాల గుర్తింపు. ఇక వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖులు అతిథి గృహాలు. ఇక జన్వాడ ఫామ్ హౌస్ పైన ఆర్డీఓకు సర్వేయర్ల నివేదిక. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోనే నేలమట్టం చేసిరట. రామ్నగర్ మనెమ్మ ఇక గల్లీ రోడ్డు నాలాపైన చర్యలు. 3 అంతస్తుల భవనం సహా కట్టడాల తొలగింపు. ఇక ప్రతి ఫిర్యాదు ప్రత్యేకమైనట. ఇక అలసత్వం వద్దు. సుదీర్ఘ సమీక్షలో మొత్తానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నాడు, అలసత్వం అసలే వద్దు, వచ్చిన అప్లికేషన్స్తో మొత్తం కూడగొట్టుకుని పోదామని చెప్తున్నారట. 6 అధికారులపైన క్రిమినల్ కేసు నమోదు చేసిండ్రట. ఇక తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివ్వద్దు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి చేసినటువంటి అంశం. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి, తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివ్వద్దు. ఇక పిఎస్ఆర్ కాంతి రాణా ఇక విశాల్ గున్ని ఈఐపిఎస్లే వేధించారు. మరో 2 పోలీసులు అధికారులు ఉన్నారు, వారి పేర్లు నాకు తెలియదు అని చెప్తున్నటువంటి అంశం. ఇదేంది? మానసికంగా శారీరకంగా హింసించారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీశారు. ఇకపోతే సజ్జన్ పైన కేసు రాజీ చేసుకోవాలన్నారు. ఏపీ పోలీసులకు వెల్లడించినటువంటి కాదంబరి. ఇక విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక కాదన్నాననే నన్ను వేధిస్తున్నాడు. ఆ ఫోర్జరీ డాక్యుమెంటు అతడి స్పృష్టే. ఇక పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చిండ్రు. ఇక 45 రోజులు నా జీవితాన్ని దుర్భరం చేశారు మీడియాతో. ఇకపోతే కాదంబరి తజ్వాని వెల్లడిస్తున్నటువంటి అంశాలు ఇవి. దక్షిణ ఆర్ఆర్కు దక్షిణ త్రిబులార్కు 3 నమూనాలు. ఇక అలైన్మెంట్ ఖరారు కోసం రూపకల్పన. రైతుల సాగు భూములు లేని మార్గం పైన యోచన. రైతుల సాగు భూములు ఎక్కడైతే లేకుండా ఉన్నాయో అక్కడ నుండి ఈ త్రిబులార్ రోడ్డు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. ఇక 4th సిటీకి అనుగుణంగా ఉండేలా చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కారు 189.2 కిలోమీటర్లకు 2000 హెక్టార్ల పరిహారానికి 7,000 కోట్లు, మొత్తం 16,000 కోట్లతో రోడ్డు నిర్మాణం కూడా చేపట్టబోతున్నామని చెప్తున్నారు. ఇక లేడీస్ హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలు. ఇక నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థినులు లేడీస్ హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలు. ఏపీలోని కృష్ణా జిల్లా గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కలకలం.
విద్యార్థినుల తీవ్ర ఆందోళన, 3 బాత్రూంలలో కెమెరాలు ఉన్నాయని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి అంశం. ఇక పూర్తి స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఇక అదే విషయంలో ఇక అదుపులో 3 ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారట. ఇక వైసీపీకి మరో 2 ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్తున్నారు. కర్రి పద్మశ్రీ కళ్యాణ చక్రవర్తి రాజీనామా. శ్రీశైలానికి భారీ వరద, ఎగువ నుంచి మరో 5 రోజుల పాటు హెచ్చరించినటువంటి కేంద్ర జల సంఘం. ఇక సాగర్లో 2వ రోజు గేట్లు ఓపెన్. రాష్ట్రంలో నేడు రేపు అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉంది. ఇక రాష్ట్రంలో ఇవాళ రేపు అతిగా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కూడా ఉందట. ఆ 15,000 కోట్లు గ్రాంటే. ఇక అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం. ఇక ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుంది, తిరిగి 100% కేంద్రమే చెల్లింపు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్తున్నటువంటి కథనాలు. రాత్రిపూట డ్యూటీ భయం. దేశంలో 1/3 మంది వైద్యులు ఇక భద్రతలోనే. రాత్రిపూట డ్యూటీ భయంగా మారిపోయిందంట. దేశంలో 1/3 మంది వైద్యులు ఇక అభద్రతలోనే ఉన్నారట. మహిళా డాక్టర్లలో మొత్తానికి మరింత భయం పుడుతుంది. ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు కూడా తీసుకొచ్చుకుంటున్నారట. 45% ఆసుపత్రుల్లో డ్యూటీ రూమ్లు, విశ్రాంతి గదులు కూడా కరువైపోయినాయి. ఇక ఉన్న వాటిలో బాత్రూమ్లు లేవు. ఇక IMA ఆన్లైన్ అధ్యయనంలో వెల్లడి. 22 రాష్ట్రాల్లో 3,885 మందితో సర్వే చేపట్టినటువంటి అంశాలు. ఇవి మనం చూసుకున్నటువంటి వార్తలు.